నారాయణపేట నాగర్ కర్నూల్లో రేవంత్ పర్యటన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ వర్చువల్ గా కోర్టు ముందు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత. దేశవ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత ఏపీలో 43 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక. కాసేపట్లో జూన్ నెల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ. రేపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రిలీజ్. 21వ రోజుకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర. విశాఖ నుంచి విజయనగరం జిల్లాలోకి యాత్ర ఎంట్రీ. తిరుమలలో శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం. 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. వరంగల్ వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. హాజరు కానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. రిజల్ట్స్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ. రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. ఎంపీ అభ్యర్థులు నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు. ఏపీ తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. కాసేపట్లో పిఠాపురంలో నామినేషన్ వేయనున్న పవన్ కళ్యాణ్. పాతబస్తీలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. హనుమాన్ సేవ ఊరేగింపు సందర్భంగా భారీ బందోబస్తు. శివనామస్మరణతో మారుమోగుతున్న నల్లమల. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తోన్న ఆర్టీసీ. షార్ట్ సర్క్యూట్ తో ఎన్టీఆర్ జిల్లాలో అగ్ని ప్రమాదం. 3 ఫైర్ ఇంజిన్స్ తో మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్ షాపులు బంద్. హైదరాబాద్ లో ఎల్లుండి ఉదయం వరకు ఆంక్షలు అమలు. మధ్యప్రదేశ్ విదిశాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. 7.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ఆలయ అలంకరణ. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుంది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై మోడీ ఫైర్. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్. ఓట్ల కోసమే ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన. అర్ధరాత్రి సమయంలో కూలడంతో తప్పిన ప్రమాదం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోని. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవం. ముంబైలో అక్రమంగా తరలిస్తోన్న బంగారం సీజ్. 6 కోట్లకు పైగా విలువైన గోల్డ్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. తైవాన్లో మళ్లీ భూ ప్రకంపనలు. 9 నిమిషాల వ్యవధిలో 5 సార్లు కంపించిన భూమి.